నమస్తే అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు శివ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే ధూప్ స్టిక్ ఎలా తయారు చేయాలి న్యాచురల్గా అనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం ఎండిన పువ్వులు, సాంబ్రాణి, పచ్చికర్పూరం, లవంగాలు, కర్పూరం, ఆవు నెయ్యి ఇవన్నీ తీసుకోనండి. ఇదిగోండి, ఇది ఎండబెట్టిన ఆవు పేడ. ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎండిన ఫ్లవర్స్ అన్నీ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి. మొత్తం వేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చి లవంగాలు, తర్వాత పచ్చికర్పూరం, కర్పూరం, సాంబ్రాణి పొడి ఇవన్నీ వేసుకొని ఆవు నెయ్యి కూడా వేసేసుకోవాలండి. ఆవు నెయ్యి కూడా వేసేసుకున్నాక ఆవు పేడతో పొడి అన్నాను కదా, అది కూడా వేసేసుకుని మిక్సీ పట్టేయాలండి. ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఇది మీకు ఇష్టమైన షేప్స్లో మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నేనైతే ఇదిగోండి ఈ షేప్లో చేసుకున్నాను. ఇట్లా చేసుకుని ఒక 2 days ఎండబెట్టుకుంటే మీకు ధూప్ స్టిక్స్ అనేవి రెడీ అయిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.